వారంతా రోజువారీ కూలీలు. వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఉపాధి కల్పిస్తామని కొంతమంది ఆశ చూపారు. వారి మాటలు నమ్మి పని కుదుర్చుకున్నారు. నిరక్షరాస్యులైన వారి అమాయకత్వాన్ని అదునుగా చేసుకుని బానిసత్వంలో బంధించారు. అయిన వారికి ఉన్న ఊరికి దూరంగా బానిసనగా కాలం వెల్లదీస్తున్న వారికి ఎట్టకేలకు నేడు విముక్తి కలిగింది. జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఆదేశాలతో వారి బానిస సంఖ్యలు తెగిపోయాయి. వెట్టి చాకిరి నుండి విముక్తి కలిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కొత్తపట్టణం మండలంలోని ఆలూరు ఈతముక్కల గ్రామానికి చెందిన 7 కుటుంబాలు చిలకలూరిపేట సమీపంలో జామాయిల తోటల్లో పనికి వెళ్ళాయి. వారి అమాయకత్వాన్ని, పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న అక్కడ యజమాని వారితో వెట్టి చాకిరి చేయించడం మొదలుపెట్టారు. వారిలో ఒక నిండు గర్భిణి, మరొక బాలింత ఉన్నప్పటికీ వారిని కనికరించలేదు. తాము పడుతున్న నరకయాతన గురించి వారు అతి కష్టంగా తమ వారికి సమాచారం అందించారు. ఆ 7 కుటుంబాలకు చెందిన వారు స్థానికంగా ఉండే యానాది సంఘ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వారు తమ యానాది సంఘాల పెద్దలకు, వారి నుండి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు, వారి నుండి జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని చేరవేశారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్ శాఖల రంగంలోకి దిగాయి. 7 కుటుంబాలకు చెందిన 33 మందికి బానిస పని నుండి విముక్తి కలిగింది. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో బాధిత కుటుంబాలకు రిలీఫ్ సర్టిఫికేట్తో పాటు స్వీట్లు, దుస్తులు, వంట సరుకులను అందించారు. చట్ట ప్రకారం ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం బాధిత కుటుంబాలకు అందించడంతో పాటు వారి జీవనోపాధికి అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బాధితుల్లోని ఆసక్తి, అర్హతను బట్టి తగిన శిక్షణ కూడా ఇప్పించాలని సూచించారు. వెట్టి చాకిరి బంధాల నుంచి తమకు విముక్తి కల్పించి స్వేచ్ఛ కల్పించిన జిల్లా కలెక్టర్కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, జిల్లా పౌర సరఫరాల అధికారి పద్మశ్రీ, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వరలక్ష్మి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆర్ సునీల్ కుమార్, శ్యామ్, పాషా, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. సంతోషం ఉంది ఇప్పుడు అందరూ మీకు ఏం కావాలో అది చేసి ఇస్తారు. సంతోషం ఉన్నారు. In this case, even children were also forced to work.